హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇప్పుడు మా ఇంట్లో ఉన్న ఒక మహా అద్భుతాన్ని చూపిస్తానండి. అదేంటంటే నాకు తెలిసి ఎవరింట్లో ఉండకపోవచ్చు. ఇన్ కేస్ ఉంటే గనక చాలా లక్కీ అండి మీరు కూడా నాలాగే. ఇప్పుడు చూసేయండి అదేంటో. మా పాత ఫ్రిడ్జ్ అండి. ఇది ఇంకా జలక్ దిల్ రాజాలా ఉంది తెలుసా? మా ఇంట్లో ఫ్రిడ్జ్ అంటే ఓ సీనియర్ సిటిజనే. ఓ ఆంటీ అంటారు మా ఇంటికి వచ్చినప్పుడల్లా, ఇది ఫ్రిడ్జ్ కాదమ్మా బంగారం అని. నిజంగా బంగారం అండి. అప్పుడు అందరూ కొత్త ఫ్రిడ్జ్ తీసుకుంటున్నారు, కానీ మా ఫ్రిడ్జ్ మాత్రం ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే టెన్షన్ పడకుండా కండిషన్లో ఉంది. ఇది ఫ్రిడ్జ్ కాదండి, మా ఇంట్లో ఉన్న గొప్ప లెగసీ అనే చెప్పాలి. చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఓకేనా? మనం ఎన్ని కొనట్లేదండి, ఇంటికి అవసరమైన ఎలక్ట్రానిక్స్ అన్నీ కొంటున్నాము. లైక్ ఫ్యాన్స్, ఏసీస్, ఇంకా గీజర్స్. అవి ఏంటంటే ఒక 3-4 ఇయర్స్ పనిచేస్తే తర్వాత దానికి సర్వీసింగ్ చేయించాలి. మెయింటెనెన్స్ లేకపోతే ఏ ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్ ఉంటుందండి? ఏది కానీ మా ఫ్రిడ్జ్ మాత్రం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇప్పటికీ 19 ఇయర్స్ అండి దాని ఏజ్. నిజంగా అద్భుతమనే చెప్పాలి. కొనాలి అంటే కొనొచ్చండి, కానీ ఎప్పుడు కొందామనుకున్న ఏదో ఒక రీజన్ వల్ల ఆగిపోతున్నాం. మా ఫ్రిడ్జ్ కోరుకుంటుందేమో నేనున్నంత వరకు నా ప్లేస్లో వేరే వాళ్ళకి స్థానం లేదు అని. అందుకే మనకి ఏసీ ఇయర్లీ వన్స్ సర్వీసింగ్ చేయించకపోతే సరిగ్గా కండిషన్లో ఉంటుందా? అస్సలే ఉండదు. ఫ్యాన్స్ అంటే ఒక చిన్న సౌండ్ రావడమో సంథింగ్, ఏదో ఒకటి చిన్న రిపేర్ అయినా వస్తాయి ఒక 2-3 ఇయర్స్ తర్వాత అయినా సరే. అలాగే గీజర్స్ కూడా అంతెందుకు. కారుకి ఎవ్రీ ఇయర్ సర్వీసింగ్ చేయించకపోతే మనం సరిగా మెయింటైన్ చేయగలమా? చేయలేం కదా. మా ఫ్రిడ్జ్ రూపాయి ఖర్చు లేదండి. అబ్బాబ్బాబ్బా, ఇలాంటి ఫ్రిడ్జ్ ఎవరి దగ్గరైనా ఉందా? ఇది చూడండి ఎంత ఓల్డ్ ఫ్రిడ్జ్. ఇప్పుడు డబల్ డోర్ ఫ్రిడ్జ్, ఆ ఫ్రిడ్జ్ ఈ ఫ్రిడ్జ్ అని ఇప్పుడు కొన్న ఫ్రిడ్జ్లు అయితే 2 ఇయర్స్ తర్వాత రిపేరే వస్తున్నాయంట. నేను చాలా దగ్గరలో విన్నాను. మళ్ళీ వాటికి మెయింటెనెన్స్ కూడా చేయాలంట. ఎవ్రీ ఇయర్ చేస్తేనే ప్రాపర్ కండిషన్లో ఉంటుందంట. మా ఫ్రిడ్జ్కి చిన్న రిపేర్ కూడా రాలేదన్నాను కదా, కానీ ఒకటి ప్రాబ్లం అండి. ఇక్కడ డీప్ ఫాస్ట్ ఉంటుంది కదా, దాని డోర్ అనేది మొన్నే రీసెంట్గా కొంచెం లూజ్ అయ్యి ఐస్ ఎక్కువ అవడం వల్ల పడిపోయింది. అది మా పిల్లలు ఎక్కడ పెట్టారు నాకు కనిపించలేదు, అందుకే ఈరోజు పెట్టడానికి అవ్వలేదండి. ఈ ఫ్రిడ్జ్ ఒకటే హౌస్లో ఉండలేదండి. ఇది నాకు తెలిసి ఒక 12-15 హౌసెస్ చేంజ్ అవుతూ కూడా కండిషన్లో ఉందంటే మీరే అర్థం చేసుకోండి. ఇంట్లో టీవీ పాడైపోయి కొత్త టీవీ కొనేసాం, ఏసీ చేంజ్ చేసాం, కార్ మార్చాం, కానీ ఫ్రిడ్జ్ మాత్రం మా వల్ల కావట్లేదు. ఇది బంగారం కాదండి, మేలిం బంగారం.